చదువుకున్నోడే అనిపించేలా సీఎంతో సహా ఎటువంటి రాజకీయ నేతలు ఫోటోలు లేకుండా అకాడమిక్ క్యాలెండర్ను రూపొందించడం, అలాగే విద్యాశాఖలో అమలవుతోన్న పథకాలను పేర్లు మార్చి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం వంటి స్ఫూర్తి ప్రదాతల పేర్లను పెట్టడం వంటి చర్యల ద్వారా నారా లోకేష్ గారు విద్యాశాఖను తాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు అందరికీ చెప్పకనే చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ను తెచ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అవిశ్రాంత కృషి చేస్తున్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి ప్రక్రియ సాంకేతిక కారణాల దృష్ట్యా ఆలస్యమవుతుండటంతో కొత్త పోస్టుల భర్తీ ప్రారంభమయ్యేలోగా విద్యాబోధనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 9,197 ఉపాధ్యాయ స్థానాలను సర్దుబాటు ద్వారా భర్తీ చేశారు. మెగా డిఎస్సిలో ఎక్కువ మంది నిరుద్యోగ టీచర్లకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఈటీను పారదర్శకంగా నిర్వహించగా ఇందులో 1,87,256 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ప్రభుత్వం అనాలోచితంగా విడుదల చేసిన జీవో 117ని రద్దు చేసి కొత్త డ్రాఫ్ట్ మోడల్ ని సిద్ధం చేశారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడమే కాక దేశంలోనే తొలిసారిగా 44,000 ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగులు నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సలహాలతో విద్యార్థుల్లో విద్యతో పాటు నైతిక విలువలను పెంపొందించేలా పాఠ్యాంశాలను రూపొందించేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,000 పైచీలకు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, ప్రతిభ ఆధారంగా అకాడమిక్ స్టార్ రేటింగ్, తరగతి గదుల్లో మౌలిక వసతులు, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం వంటి 18 అంశాల ప్రాతిపదికన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న రేటింగ్ మెరుగుదలకు రూట్ మ్యాప్ నిర్దేశించారు. స్కూళ్ల వారీగా ఆయా పాఠశాలల వాస్తవ స్థితిని తెలుసుకునేందుకు ఒక పాఠశాల ఒక యాప్ పేరుతో సమగ్ర డాష్ బోర్డును సిద్ధం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఆయా కళాశాలల్లో పనివేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, ఉన్నత పాఠశాల ప్లస్లను కవర్ చేస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 2 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, స్కూల్ బ్యాగులు ఉచితంగా అందజేశారు. ఉత్తీర్ణత శాతం మెరుగుదలకు జూనియర్ కళాశాలల్లో మెంటర్షిప్ ప్రోగ్రాం అమలు చేస్తున్నారు. డ్రాపౌట్స్ తగ్గించేందుకు 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా రాష్ట్ర విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలు, కళాశాలల్లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేలా గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. రాబోయే 6 నెలల్లో విద్యాశాఖకు లోకేష్ గారు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారం రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం రోజునే 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను అందించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు పోటీ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డులు అందజేయనున్నారు. బడుల స్టార్ రేటింగును మెరుగుపరిచేందుకు పాఠశాలల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచేందుకు ఆటలకు సంబంధించిన సామాగ్రిని అందించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లోనూ కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు. నారా లోకేష్ గారి నేతృత్వంలో ఏపీ విద్యాశాఖ దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.